స్టూడెంట్స్కైనా ఐటీలోకి వచ్చే వాళ్ళకి ఫస్ట్ డౌట్ ఇది, అసలు టెస్టింగ్ అంటే ఏంటి? రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒకటి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఇంకోటి టెస్టింగ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే యూజ్ చేస్తున్నారు, ఎవరికైనా మనీ పంపిస్తే డైరెక్ట్గా వెళ్తున్నాయి కదా, ఎలా? సో ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా సార్ ఇండస్ట్రీలో, మరి టెస్టింగ్ ఫీల్డ్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు? వితౌట్ ఏఐ దేర్ ఈజ్ నో కోర్స్. సో మన కోర్సెస్ కూడా టెస్టింగ్ విత్ ఏఐ. ఎప్పుడైనా కూడా ఆటోమేషన్ అనేది ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్ రీప్లేస్ చేయదండి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుటాక్స్, స్కిల్స్ ఓవర్ డిగ్రీ ఫ్రమ్ లెర్నింగ్ టు ఎర్నింగ్. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణ సార్ విత్ ఓవరాల్ 11 years of experience in testing. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ సార్. హాయ్ అండి. సో బేసిక్గా టెస్టింగ్ అంటే ఏంటి సార్? సో చాలామంది స్టూడెంట్స్కైనా ఐటీలోకి వచ్చే వాళ్ళకి ఫస్ట్ డౌట్ ఇది, అసలు టెస్టింగ్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో మేజర్గా రెండు డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఒకటి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఇంకోటి టెస్టింగ్ డిపార్ట్మెంట్. మేజర్ మెంబర్స్కి డెవలప్మెంట్ అంటే తెలుసు కానీ టెస్టింగ్ అంటే తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే యూజ్ చేస్తున్నారు, ఎవరికైనా మనీ పంపిస్తే డైరెక్ట్గా వెళ్తున్నాయి కదా, ఎలా? సో దాని బ్యాక్ ఎండ్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనే పార్ట్ ఉంటుంది. అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత అది కరెక్ట్గా వర్క్ చేస్తుందా చేయట్లేదని టెస్ట్ చేయటాన్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటారు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో మీరు యూజ్ చేసే వెబ్ అప్లికేషన్స్ అయినా, డెస్క్టాప్ అయినా, మొబైల్ అప్లికేషన్స్ అయినా, ప్రతి అప్లికేషను టెస్ట్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్ అనేది ఎస్ ఇది క్వాలిటీ అని చెప్పిన తర్వాతే మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. సో దీన్ని మనం ఓవరాల్గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఏఐ వచ్చేసింది కదా సార్ ఇండస్ట్రీలో, మరి టెస్టింగ్ ఫీల్డ్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు? సో ఏ అనేది నాట్ ఓన్లీ టెస్టింగ్ అండి, అది కంప్లీట్ ఐటీ ఎన్విరాన్మెంట్లోనే ఉంది, ఐటీలోనే ఉంది. అది డెవలప్మెంట్లో ఉంటుంది, టెస్టింగ్లో ఉంటుంది. ఏ అనేది ఒక పార్ట్, దాన్ని మనం లెర్న్ చేసుకొని ఓన్ చేసుకొని వెళ్ళాలి. సో డెవలపర్ అయినా ఏ అయితే ఓన్ చేసుకోవాలి, టెస్ట్ ఇంజనీర్ అయినా ఏని ఓన్ చేసుకోవాలి. ఇప్పుడు మేము చెప్పే కోర్సులో కంప్లీట్ కోర్సెస్కి ఏని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఏ అనేది ఒక స్పెసిఫిక్ టూల్ కానీ ఒక స్పెసిఫిక్ పార్ట్ అనేది సాఫ్ట్వేర్ టెస్టింగ్కి యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో మన కోర్సెస్ కూడా టెస్టింగ్ విత్ ఏఐ. వితౌట్ ఏఐ దేర్ ఈజ్ నో కోర్స్. ఓకే, సో టెస్టింగ్ విత్ ఏఐ అంటే టూల్స్ని యూజ్ చేస్తాం. ఏ టైప్ ఆఫ్ టూల్స్ ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ టెస్టింగ్ ఉంది. మాన్యువల్ టెస్టింగ్లో బిఫోర్ ఏఐ మనం ఓన్గా టెస్ట్ కేసెస్ అనేవి రాసేవాళ్ళు, అది హ్యూమన్ ఎఫర్ట్స్ ఉంది, లెంతీ ప్రాసెస్. ఇప్పుడు దానికి ఏఐ టూల్స్ లైక్ చాట్ జీపీటీ కానీ, పర్ప్లెక్సిటీ కానివ్వండి, ఇంకా ఏదైనా డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసుకొని మనం చేసే వర్క్ని ఇంకొంచెం ఈజీయెస్ట్ చేయటం, ఫాస్ట్గా చేయడానికి ఏఐ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ ఒక బిగినర్ ఏమైనా టెస్టింగ్ టూల్స్ నేర్చుకోవాలి అంటే టాప్ 5 టెస్టింగ్ టూల్స్ మీరు ఏం రికమెండ్ చేస్తారు సార్? సో ఎవరైనా ఒక బిగినర్ మీన్స్ జీరో నాలెడ్జ్ ఇన్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. సో మాన్యువల్ టెస్టింగ్లో ఏ టూల్స్ ఉండవు, లైక్ జీరా టూల్స్ అట్లా బేసిక్ టూల్స్ ఉంటాయి. మాన్యువల్ అయిపోయిన తర్వాత ఏపీఐ నేర్చుకోవాలి. ఏపీఐలో మనకి పోస్ట్ మ్యాన్ టూల్ అనేది ఉంటుంది, రెస్ట్ ఎష్యూర్డ్ ఉంటుంది, ఇవి నేర్చుకోవాలి. తర్వాత డేటాబేస్ ఉంటుంది, డేటాబేస్లో మనకి ఎస్క్యూఎల్, అందులో వరాకిల్ డేటాబేస్ కానీ, మైఎస్క్యూఎల్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ ఒక టూల్ నేర్చుకుంటే సరిపోతుంది. సో ఏపీఐలో పోస్ట్ మ్యాన్, రెస్ట్ ఎష్యూర్డ్ నేర్చుకోవాలి, డేటాబేస్లో వరాకిల్ కానీ ఏదైనా ఒక టూల్ నేర్చుకుంటే సరిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆటోమేషన్ టెస్టింగ్. ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది, ప్రజెంట్ మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆటోమేషన్ రిలేటెడ్. సో ఈ మాన్యువల్ ఇవి బేసిక్ నాలెడ్జ్ కోసం నేర్చుకొని ఆటోమేషన్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనకి ప్రజెంట్గా ఓల్డ్ టూల్, న్యూ టూల్ అని రెండు ఉన్నాయి. ఓల్డ్ టూల్ వచ్చేసి సెలీనియం టూల్. సో ఎప్పటి నుంచో ఆటోమేషన్ అంటేనే సెలీనియం టూల్ ఉంది, నడుస్తుంది. ఇప్పుడు రీసెంట్గా మనకి ప్లే రైట్ అనే టూల్ వచ్చింది. కొన్ని సెలీనియం యొక్క డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేసుకుంటూ ప్లే రైట్ అనే టూల్ వచ్చింది. సో మీరు బిగినర్ అయితే ఫస్ట్ సెలీనియం నేర్చుకొని ప్లే రైట్కి అప్గ్రేడ్ అవ్వాలి. లేదు మీరు ఆల్రెడీ సెలీనియంలో వర్క్ చేస్తుంటే ప్లే రైట్కి అప్గ్రేడ్ అవ్వాలి. దాని తర్వాత ఏఐ టూల్స్. సో మాన్యువల్ టెస్టింగ్లో బేసిక్ టూల్స్, ఏపీఐలో పోస్ట్ మ్యాన్, రెస్ట్ ఎష్యూర్డ్, డేటాబేస్లో ఏదైనా ఒక టూల్, ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, మైఎస్క్యూఎల్ కానీ, వరాకిల్ డీబీ కానీ. ఆటోమేషన్లో వచ్చేటప్పటికి సెలీనియం టు ప్లే రైట్. సెలీనియం బేసిక్, ఆ ప్లే రైట్ అనేది అప్గ్రేడ్. దాని తర్వాత ఏఐ టూల్స్. ఇప్పుడు మేము టెస్టింగ్ చెప్తే మేము ఆటోమేషన్లో గిటాబ్ కోపైలట్ అని ఏఐ టూల్ని యూజ్ చేస్తాం. ఇలా కొన్ని టూల్స్ నేర్చుకుంటే మీరు ఐటీలో టెస్ట్ ఇంజనీర్గా సెటిల్ అవ్వడానికి చాలా తొందరగా ఛాన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఒక బిగినర్ టెస్టింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మాన్యువల్ టెస్టింగ్, తర్వాత ఆటోమేషన్ కూడా ఉంది. ఆటోమేషన్ అనేది మ్యాండేటరీ. సో సార్ చాలామంది ఏమంటారంటే ఆటోమేషన్ మాన్యువల్ నుంచి ఆటోమేషన్కి రావాలి. మీకు ఆల్రెడీ మాన్యువల్లో నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ ఆటోమేషన్కి వెళ్ళొచ్చు. నేను బిగినరు, నేను ఇప్పుడే ఐటీలోకి రావాలి అంటే కంపల్సరీగా మాన్యువల్ విత్ ఆటోమేషన్లోకి రావాల్సిందే. ఆటోమేషన్ విత్ ఏఐ. సో మాన్యువల్,
ఆటోమేషన్, ఏఐ. సో 3 స్టెప్స్లో రావాలి. ఇవి నేర్చుకుంటేనే మీరు ఐటీ సెక్టార్లోకి ఎంట్రీ ఇస్తారు. సో మీరు ఒకవేళ చూస్ చేస్తే డెవలపర్ బెస్ట్ అంటారా, టెస్టర్ బెస్ట్ అంటారా? సో ఇది మీ నాలెడ్జ్ని బేస్ చేసుకొని, మీ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీ రిలేటెడ్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కానీ ఆ రిలేటెడ్లో నాలెడ్జ్ ఉంటే మీకు సరే కోర్స్ ఏది చదివినా కూడా మీకు ఆ సైడ్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డెప్త్ నాలెడ్జ్ ఉంటే మీరు డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి. ఎందుకంటే డెవలప్మెంట్లో కంప్లీట్ కోడింగ్ పార్ట్ ఉంటుందండి. బ్యాక్ ఎండ్ అయినా ఫ్రంట్ ఎండ్ అయినా కూడా ఏదైనా కోడింగ్ రాయాలి. సో ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే కొంతమంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ బీకామ్ చదివిన వాళ్ళు కానీ, కొంత నాన్ ఐటీ ట్రిపుల్ ఈ కానీ, ఈసీ, సివిల్, వీళ్ళు కూడా ఐటీ సైడ్ రావాలని. వీళ్ళకి డెవలప్మెంట్ అంటే కోడింగ్లో అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి మీకు అంతే ఈక్వల్లో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే టెస్టింగ్. సో టెస్టింగ్లో కోడింగ్ ఉండదా సార్ అంటే మాన్యువల్ టెస్టింగ్లో జీరో కోడింగ్, ఏపీఐలో జీరో కోడింగ్. ఆటోమేషన్లోకి వచ్చేటప్పటికి కొంచెం బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ నేర్చుకుని ఆటోమేషన్ సైడ్ స్విచ్ అవ్వచ్చు. సో మీ నాలెడ్జ్ని బట్టి మీరు చూజ్ చేసుకోవాలి. సో డెవలపర్ ఆటోమేషన్ టెస్టింగ్ సైడ్ వచ్చిందంటే మీరు ఆ ఎక్స్పెక్టేషన్లో ప్యాకేజెస్ రావు. లేదు నాన్ ఐటీ వాళ్ళు అటు సైడ్ వెళ్ళారంటే ఆ లెవెల్లో నేర్చుకుంటే వెళ్ళొచ్చు. సో దేటి వెళ్ళాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. నాకు కొంచెం ఈజీగా ఉండాలి, తక్కువ ప్యాకేజ్ అయినా పర్లేదు, నా జాబ్ స్టేబుల్గా ఉండాలి అంటే టెస్టింగే చూజ్ చేస్తాం. ఓకే. సో మీరు ఇందాక అన్నట్టు ప్యాకేజెస్ డెవలపర్ లాగా ఉండదు అన్నారు కదా. సో ఒక బిగినర్ ఒక టెస్టింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతే శాలరీస్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? శాలరీస్ అనేవి ఎప్పుడు కూడా కంపెనీని బేస్ చేసుకుని ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టప్లోకి వెళ్ళారు, స్టార్టప్లో లెస్ ప్యాకేజెస్ ఉండే, లేదు మీకు బిగినింగ్లో ఎంఎన్సీలో వచ్చినాయి, అలా దాన్ని బట్టి ఉంటుంది. మినిమం అయితే ఇప్పుడు స్టార్టింగ్ 5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 5 to 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మీ నాలెడ్జ్ని బట్టి ఒకటి ఎప్పుడైనా మన ప్యాకేజ్ అయినా మన హైక్ అయినా డిసైడ్ చేసేది మన నాలెడ్జ్. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నారు, మీరు ఎంత ఎఫెక్టివ్గా ఆన్సర్ చేస్తున్నారనే దాన్ని బట్టి ప్యాకేజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. యాక్చువల్గా హెచ్ఆర్ ఉంటారండి, హెచ్ఆర్కి కంపెనీ ఈ ప్యాకేజ్ వరకు హైయెస్ట్ ప్యాకేజ్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది. ఇప్పుడు హెచ్ఆర్ అనేది వీళ్ళని ఎంత లెస్లో డీల్ చేస్తే వాళ్ళకి అంత బెనిఫిట్. హెచ్ఆర్ జాబ్ కూడా అదే కదా. సో ఈ ఎలా డిసైడ్ చేస్తారు, వీళ్ళు ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఇక్కడ 10 lakhs ఉంది, మీరు కొంచెం నార్మల్ పర్ఫార్మెన్స్ చేస్తారు, మీరు 3 to 4 lakhsలోనే మిమ్మల్ని క్లోజ్ చేస్తారు. లేదు మీరు ఒకవేళ ఆ లెవెల్లో వచ్చారు, మీ నాలెడ్జ్ 10 lakhs కన్నా ఎక్కువ ఉంది, మీరు ఇంకా డిమాండ్ చేస్తున్నారు, నాకు 14 lakhs వస్తేనే నేను జాయిన్ అవుతాను, అది ఇవ్వటానికి కూడా రెడీ ఉండదు. ఎలా సార్ మరి 10 lakhs ఉంటుంది, ఇప్పుడు ఒకరికి 4 lakhs ఇచ్చారు కదా, వాటిని ఇక్కడ అడ్జస్ట్ చేస్తారు. ప్యాకేజ్ అనేది బేస్డ్ అప్ ఆన్ యువర్ నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్ని బట్టిగానే వస్తుంది. ఇప్పుడు మీకు ఐటీలో ఎగ్జామ్స్ ఏమి ఉండవండి, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, కాకపోతే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. మీ నాలెడ్జ్ని బట్టి ప్యాకేజ్ డిసైడ్ అవుతుంది. స్టార్టింగ్ టెస్టర్ ప్యాకేజ్ అయితే 5 lakhs 6 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక స్టూడెంట్ మాన్యువల్ టెస్టింగ్ నుంచి ఆటోమేషన్కి షిఫ్ట్ అవ్వాలి అంటే ఎలా స్టార్ట్ చేయొచ్చు సార్? సో మాన్యువల్ టెస్టింగ్ అనేది సాఫ్ట్వేర్ టెస్టింగ్లో వెరీ బేసిక్ లెవెల్ అండి. ఎవరైనా కూడా మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకోవాలి. సో డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ అంటే మేము ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాము ఎప్పుడు క్లాసెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ క్లాత్స్, మనం వాషింగ్ క్లాత్స్ అనేవి 2 waysలో వాష్ చేసుకోవచ్చు. ఒకటి హ్యూమన్ బీయింగ్ వాష్ చేయొచ్చు, 2 వాషింగ్ మిషన్స్ యూజ్ చేయొచ్చు. సో మీరు ఏదైనా ఒక పనిని కొన్ని టూల్స్ మిషన్స్ హెల్ప్ తోటి చేస్తే అది ఆటోమేషన్, అదే పనిని మీరు ఓన్గా హ్యూమన్ బీయింగ్స్ చేస్తే అది మాన్యువల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి, మీకు 2 ఆప్షన్స్ అండి, మాన్యువల్, ఆటోమేషన్. మాన్యువల్ అంటే ఏంటి, బై వాక్. ఆటోమేషన్ అంటే మీరు మెట్రో యూజ్ చేస్తారా, బైక్ యూజ్ చేస్తారా, కార్ యూజ్ చేస్తారా. సో టూల్స్ మిషన్స్ హెల్ప్ తోటి మనం ఏదైనా పని చేస్తే అది ఆటోమేషన్. సో మీకు తెలుసు ప్రజెంట్ మార్కెట్ అంతా కూడా ఆటోమేషన్ అయిపోయింది. సో సార్ మాన్యువల్ టెస్టర్కి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లేదంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మాన్యువల్ అనేది ఒక పార్ట్. మాన్యువల్ చేసిన తర్వాత ఆటోమేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎలా ఆలోచిస్తుంది, ఈ రోజు రిక్వైర్మెంట్ కన్నా ఫ్యూచర్ రిక్వైర్మెంట్ ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈరోజు నాకు మాన్యువల్ టెస్టింగ్ రిక్వైర్మెంట్ ఉంది, కంపెనీ ఆటోమేషన్ మాన్యువల్ విత్ ఆటోమేషన్ చూస్తుంది. ఎందుకంటే రేపు ఈ ప్రాజెక్ట్ ఆటోమేషన్లోకి వెళ్తే ఈ పర్సన్నే మనం కంటిన్యూ చేయాలి, లేదంటే ఈ మాన్యువల్ పర్సన్ని లే ఆఫ్ చేసి మళ్ళీ ఆటోమేషన్ రిక్రూట్ చేయాలి. సో అలా కాకుండా ఫ్యూచర్ పర్పస్లో ఆలోచిస్తాయి. సో నేను ఓన్లీ మాన్యువల్లో జాబ్ సంపాదించేసారంటే ఈ రోజుల్లో కష్టం. సో మాన్యువల్ విత్ ఆటోమేషన్ ఎలా వెళ్ళాలి సార్ అంటే ఆటోమేషన్ కూడా పెద్ద ఏమి ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలీనియం విత్ జావా తీసుకున్నాం. జావాలో మనకి 2 parts ఉంటాయి, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా. ఈ అడ్వాన్స్డ్ జావా అనేది డెవలపర్ లెవెల్, అది అవసరం లేదు.
కోర్ జావా పార్ట్స్ మాత్రం నేర్చుకొని దాని నుంచి సెలీనియంలో కన్వర్ట్ అయితే సరిపోతుంది. ఓకే. సో మాన్యువల్ టు ఆటోమేషన్. ఆటోమేషన్ లేని మార్కెట్లోకి మీరు ఎంటర్ అవ్వలేరు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్యాకేజ్ రాదు, ఓకే. ప్లస్ జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఒకవేళ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉండి మాన్యువల్లో తీసుకున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు మీ జాబ్ అనేది రిస్క్లో ఉంటుంది. సో అందుకే ఆటోమేషన్ నుంచి మూవ్ అవ్వాలి. సో ప్రెసెంట్ మాన్యువల్ టెస్టింగ్కి జాబ్స్ లేవా సార్? అంటే లేవా అంటే ప్రాజెక్ట్స్ అనేవి ఇప్పుడు ఓన్లీ మాన్యువల్లో రన్ అవ్వట్లేదండి, Okay. మాన్యువల్ విత్ ఆటోమేషన్ రన్ అవుతుంది. Okay. ఓల్డెన్ డేస్లో కొన్ని ప్రాజెక్ట్స్ స్పెసిఫిక్గా ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్లోనే రన్ అయ్యాయి. ఈరోజు ఆ మార్కెట్ లేదు. మాన్యువల్ ఆటోమేషన్ రెండు కలిపితేనే సాఫ్ట్వేర్ టెస్టింగ్. సో కంపెనీ రిక్రూట్ చేసుకునేటప్పుడు రెండు విధాలుగా యూజ్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్, ఒక రీసెంట్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక అమ్మాయి మన రమణ సాఫ్ట్వేర్. ఓకే. సో ఇంటర్వ్యూ మొత్తం ఆటోమేషన్ టెస్టింగ్, కంప్లీట్ కోర్ జావా, కంప్లీట్ స్క్రిప్ట్స్, దే రైట్ సమ్ స్క్రిప్ట్స్ ఆల్సో. ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్లో మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాస్తున్నారు, కానీ ఇంటర్వ్యూ మొత్తం ఆటోమేషన్. అంటే మీకు మాన్యువల్ వస్తేనే ఆటోమేషన్కి వెళ్తారు అనేది కంపెనీ థాట్. ఓకే. సో తను ఏం చేపిస్తుంది, మాన్యువల్. అంటే మీరు అప్గ్రేడ్ అవ్వలేరు కానీ లో గ్రేడ్ ఈజీగా చేయొచ్చు కదా. మీరు ఇప్పుడు మాన్యువల్కి వెళ్ళారు, ఆటోమేషన్ చేయమంటే ఏమంటారు, నాకు రాదంటారు. అదే మీరు ఆటోమేషన్లో ఉంటే మాన్యువల్ చేయటం ఈజీ కదా. సో ఏం చెప్పారు వాళ్ళకి, ప్రజెంట్ మాన్యువల్, ఫ్యూచర్ ఆటోమేషన్. సో అందుకే మాన్యువల్ విత్ ఆటోమేషన్. ఓన్లీ మాన్యువల్కి జాబ్స్ లేవంటే మోస్ట్లీ లేవనే చెప్పొచ్చు. ఒక పర్సన్కి ఒక స్కిల్ తోటి ఐటీలోకి ఎంటర్ అవ్వటం అనేది కష్టం. సో నేను సాఫ్ట్వేర్ టెస్టింగ్లో వెళ్ళాలంటే మాన్యువల్, ఆటోమేషన్ అన్నీ క్లబ్ చేసుకుంటూ పోతేనే మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్యాకేజ్ వస్తుంది. లేకపోతే ఏది వస్తే దానికి వెళ్ళాల్సి ఉంటుంది. దానివల్ల మీకు ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మార్కెట్ కొంతమంది ఉంటారు ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ తీసుకుని ఒక 3 lakhs జాబ్ చేస్తారు. మనం ఏమనుకుంటాము, టెస్టింగ్లో 3 lakhs ఉన్నాయి అనుకుంటాం. అదే టెస్టింగ్లో డెవలపర్కి ఈక్వల్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ టెస్టింగ్, ప్లే రైట్, సెలీనియంలో నియరెస్ట్ డెవలపర్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో టెస్టింగ్ అనేది గుడ్. ఓకే. సో ఒక టెస్టర్ కంపెనీకి చాలా ఇంపార్టెంట్, కానీ ఒకవేళ టెస్టర్ కంపెనీలో లేరు అనుకోండి, వాట్ హ్యాపెన్స్ టు ద కంపెనీ? సింపుల్ ఆన్సర్ అండి, మీరు ఒకరికి పేమెంట్ చేస్తే ఫోన్పేలో వేరే వాళ్ళకి వెళ్తుంది, అంతే కదా. మీరు ఒక ర్యాపిడో బుక్ చేస్తున్నారు, మీకు ఒక అడ్రస్ బుక్ చేస్తే వేరే అడ్రస్కి వెళ్తుంది. సో ఈరోజు ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేసినట్లు వర్క్ అవుతుందంటే అది బిహైండ్ ఆఫ్ టెస్టర్ అన్నట్టు. సో మీరు చెప్పినట్లు డెవలప్ చేసిండు, టెస్ట్ చేయకుండా రిలీజ్ చేసిండు, అది ఎలా పనిచేస్తుందో తెలియదు కదా. మీకు ఐడియా ఉందా, మెడికల్లో కూడా ఏదైనా మెడిసిన్ తయారు చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాతే ఒకవేళ టెస్ట్ చేయకపోతే ఏమవుతుంది, 2 things అండి. ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే కరెక్ట్గా అది చేయదని మనం అనొద్దు, చేయొచ్చు, చేయకపోవచ్చు. చేసింది అనుకోండి గుడ్, చేయకపోతే లాస్ కదా. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటారంటే ఫోన్పేలో 10 రూపీస్ పోయినా కూడా అది పెద్ద ప్రాబ్లం లాగా ఉంది. మీరు ఇప్పుడు ర్యాపిడో బుక్ చేశారు, మీకు అర్జెంట్ ఇంటర్వ్యూ ఉందండి, మీకు వేరే లొకేషన్కి తీసుకెళ్ళిండు, మీరు ఎలా ఉంటారు, సెకండ్ టైం ఏం చేస్తారంటే అప్లికేషన్ని తీసేసి వేరే అప్లికేషన్కి. ఇప్పుడు ఒక అప్లికేషన్లో యూజర్స్ అనేవాళ్ళు స్టేబుల్గా ఉన్నారు అంటే అది క్వాలిటీ అని, సింపుల్ థింగ్. క్వాలిటీ లేకపోతే ఏమవుతాడు, షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు లొకేషన్ పెట్టుకుంటున్నారు, రావట్లేదు అనుకోండి, ఏం చేస్తారు, వేరే ఆప్షన్కి వెళ్తారు, అంతే కదా. ఇప్పుడు మీరు యూపీఐ, ఫోన్పే యూజ్ చేస్తున్నారు, రొటేట్ తిరుగుతూ ఉంది, ఇమీడియట్గా ఆగరు, గూగుల్ పే ఓపెన్ చేస్తారు, అది రాకపోతే పేటిఎంకి. అంటే ఇప్పుడు ఒకవేళ మీ గూగుల్ పేలో వర్క్ అయింది అనుకోండి, నెక్స్ట్ అసలు ఫోన్పే వెళ్ళిపోరు, గూగుల్ పేకి వెళ్ళి. అంటే ఏదైనా కూడా ఒక అప్లికేషన్ యొక్క క్వాలిటీని బేస్ చేసుకుని యూజర్ అనేవాడు, యూజర్ లేకపోతే అప్లికేషన్ వేస్ట్ కదా. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఐటీ కంపెనీలో టెస్టింగ్ లేకుండా రిలీజ్ అనేది లేదు. ఓల్డెన్ డేస్లో లెస్ మెంబర్స్ యూజ్ చేసేవాళ్ళు, మీకు తెలుసు కదా. ఈరోజు మీ ఫోన్లో, నా ఫోన్లో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఒకప్పుడు అన్ని అప్లికేషన్స్ లేవు కదండి. గూగుల్ పే మన యూపీఐకి బిఫోర్ మన దాంట్లో అప్లికేషన్స్ లేవు, ర్యాపిడోకి బిఫోర్ లేవు, ఇవన్నీ న్యూ అప్లికేషన్. సో కస్టమర్స్, యూజర్స్ ఎంతైతే అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారో కంపెనీ అంత క్వాలిటీ ఇవ్వాలి. ఆ క్వాలిటీ అనేది ఓన్లీ టెస్టింగ్ వల్లే పాసిబుల్ అవుతుంది. వితౌట్ టెస్టర్ సింపుల్ థింగ్, యాజ్ పర్ యువర్ ఎక్స్పెక్ట్ ఆర్ నాట్, అంతే. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తుందా రాదనేది 100% అష్యూరెన్స్ ఇవ్వలేదు. టెస్టింగ్ టూల్స్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి సార్ మార్కెట్లో? సో ఇంతకుముందు చెప్పినట్లు ఒక ఐటీ కంపెనీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో క్లయింట్ ఏం చెప్తాడంటే సింగిల్ వర్డ్లో చెప్తాడు, ఐ నీడ్ యాన్ క్వాలిటీ అప్లికేషన్ ఫర్ దిస్ రిక్వైర్మెంట్. ఇప్పుడు క్లయింట్ అనేవాడు రిక్వైర్మెంట్స్ ఇస్తాడు, రిక్వైర్మెంట్స్ ఇచ్చి ఏం చెప్తాడు కంపెనీకి, నాకు ఈ రిక్వైర్మెంట్స్లో ఉన్న క్వాలిటీ అప్లికేషన్ కావాలంటాడు. సో అది సింగిల్ వర్డ్లో అయిపోతుంది. మీకు ఎంత కావాలంటే అంత అమౌంట్ ఇస్తాము, బట్ నాకేం కావాలి, క్వాలిటీ అప్లికేషన్ కావాలి. ఓకే అండి. సో అది
కస్టమర్ రిక్వైర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు కంపెనీ ఏం చేయాలి, ఈ రిక్వైర్మెంట్స్ని ఫస్ట్ అప్లికేషన్లోకి కన్వర్ట్ చేయాలి. దానికి డెవలపర్స్, దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయండి, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అని ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అనేది కూడా యూఐ ఉంటుంది, మీకు కనబడే టెక్స్ట్ బాక్సెస్, బటన్స్, లింక్స్, ఇదంతా యూఐ వస్తుంది. బ్యాక్ ఎండ్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి ఫంక్షనాలిటీ ఉంటుంది, ఇంకోటి డేటాబేస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫేస్బుక్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం, మళ్ళీ ఆ డీటెయిల్స్ పెట్టి లాగిన్ అవుతుంది. అంటే ఈ డీటెయిల్స్ అనేవి ఫేస్బుక్ యొక్క డేటాబేస్లో స్టోర్ అవుతుంది. సో డేటాబేస్, దాని తర్వాత ఫంక్షనాలిటీ. ఇప్పుడు మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ లేదా ఓటీపీ ఎంటర్ చేసి పే అని కొట్టారు, అది వర్క్ అవుతుంది కదా. అంటే ఈ పే అనే బటన్ ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది, మీరు ఎంటర్ చేసిన ఓటీపీ కరెక్ట్ అవునా కాదని చెక్ చేస్తుంది. మనం యూఐలో ఎంటర్ చేస్తాము, బ్యాక్ ఎండ్లో ఫంక్షనాలిటీ చెక్ చేస్తుంది. వచ్చిన ఓటీపీ, మీరు ఎంటర్ చేసిన ఓటీపీ రెండు సేమ్ అయితే నెక్స్ట్కి వెళ్తుంది, లేకపోతే రాంగ్ ఓటీపీ అంటది. సో ఫంక్షనాలిటీ, డేటాబేస్, ఫ్రంట్ ఎండ్, ఇది డెవలపర్. సో డెవలపర్ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని డెవలప్ చేసింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, టెస్ట్ చేయకుండా రిలీజ్ చేసినాం అనుకోండి. సో కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఒక ప్రాజెక్ట్ ఒక కంపెనీకి ఇచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి నేనే ఒక క్లయింట్ని, నేను నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీకి ఎందుకు వెళ్ళా, వాళ్ళు ప్రీవియస్ డెవలప్ చేసిన అప్లికేషన్స్ మార్కెట్లో క్వాలిటీగా రన్ అవుతుంది, దాన్ని పెట్టాలి. అంటే నా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు అంతకుముందు రన్ అవుతున్న అప్లికేషన్ లాగే నాది కూడా క్వాలిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అందుకే మీ కంపెనీకి వచ్చా. నువ్వు టెస్ట్ చేయకుండా నార్మల్గా రిలీజ్ చేసి నా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్. ఒకటి, నేను ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తాను. రెండోది ఏంటంటే, ఇప్పుడు తెలిసిందే కదా, ఆ ప్రాబ్లమ్ని వాట్సాప్ స్టేటస్ పెడితే లక్షల మంది వస్తారు. సో ఆ కంపెనీకి బ్యాడ్ నేమ్. ఓకేనా, ఏమంటావు, నేను పలానా కంపెనీకి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చా, వాళ్ళు డెవలప్ చేసింది ఇది అని చూపిస్తాం మనం ప్రూఫ్తో సహా. సో ఆ కంపెనీకి బ్యాడ్ నేమ్ కాబట్టి, ఆ కంపెనీ ఆ అప్లికేషన్ని రిలీజ్ చేయడానికన్నా ముందు 1కి 10 సార్లు టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్లోకి రిలీజ్. వాళ్ళు డిసైడ్ అవ్వాలి ఇది క్వాలిటీ అప్లికేషన్, అప్పుడే మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. సో నువ్వు సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీ అనేది అది ఫిక్స్. సో డెవలపర్ ఎట్లయితే ఉంది, టెస్టర్ అట్లయితే ఉంది. సో నీ నాలెడ్జ్ ఎంత అనే దాన్ని బట్టి, మార్కెట్ని బట్టి ఎంత తొందరగా వస్తుంది అనేది సెకండ్. అంటే ఐటీ అనేది అప్ అండ్ డౌన్ మార్కెట్ అండి. ఒకసారి అప్ అండ్ డౌన్ ఎలా అంటే, ఇప్పుడు యూఎస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, యూకే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ ఫాస్ట్గా వచ్చినప్పుడు రిక్రూట్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది, ప్రాజెక్ట్ స్లో అయినప్పుడు కొంచెం రిక్రూట్మెంట్ స్లో ఉంటుంది. ఐటీ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 months ఓపెనింగ్స్ లేవు, ఏం చేస్తాం మనం, ఓపెనింగ్స్ లేవు కదా, కోర్సు నేర్చుకొని వేస్ట్, ఓపెనింగ్స్ లేవు కదా, అప్గ్రేడ్ అయ్యి వేస్ట్. సో 6 months నీకు టైం దొరికింది, మీరు ఏం చేయాలి, 6 monthsలో నాకు 6 months తర్వాత ఓపెనింగ్ వస్తే నేను జాబ్ కొట్టగలుగుతాను లేదు, ఆ లెవెల్లో మీరు 6 months ప్రిపేర్ అయితే నెక్స్ట్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేర్చుకున్నారండి, మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారు, అరే నేను 6 months నేర్చుకున్నా, నాకు జాబ్ రాలేదు, నేనేం డిసైడ్ అయితే వాడికే రాలేదు, నాకేం వస్తుంది. సో ఎప్పుడైతే ఐటీకి గ్యాప్ వస్తుందో అప్పుడు నేర్చుకోవాలి. ఒకవేళ మీరు ఇప్పుడు స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంది, 6 months తర్వాత జాబ్ ఓపెనింగ్స్ వస్తుంది, అప్పుడు వచ్చి కోర్స్ జాయిన్ అవుతారు. సో ఈ 6 months ఓపెనింగ్స్ ఉన్నప్పుడు కోర్స్ నేర్చుకుంటావు, మళ్ళీ నువ్వు అయిపోయేటప్పటికి మళ్ళీ కొంచెం డల్ అవుతుంది. సో అందుకే నేర్చుకొని రెడీగా ఉంటే, ఐటీ అనేది ఇమ్మీడియట్ కాదండి. సో నువ్వు లాంగ్ టర్మ్లో ఒక స్టెప్ తీసుకోవాలి అంటే కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి. నీ కోర్స్ అయిపోయింది, బేసిక్ నాలెడ్జ్ వచ్చింది, ఓపెనింగ్స్ లేవు, దానికి అడ్వాన్స్డ్ నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటూ పోతూ ఉంటే ఎప్పుడైతే ఓపెనింగ్ వచ్చిందో అప్పుడు బెస్ట్ జాబు, బెస్ట్ ప్యాకేజ్. ఐటీ అంటేనే నార్మల్ ప్యాకేజ్ కదా, మనల్ని అడుగుతారు మీరు ఏం చేస్తున్నారు, ఐటీ ఎంత ప్యాకేజ్, విలేజ్లో కూడా ఫస్ట్ అడిగేది ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది రావాలి అంటే ఆ లెవెల్లో నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాలి. మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు లే ఆఫ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కదా సార్, మరి అది టెస్టింగ్ మీద ఎంత ఇంపాక్ట్ పడవచ్చు? సో ఎప్పుడైనా కూడా ఆటోమేషన్ అనేది ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్ని రీప్లేస్ చేయదండి, ఓకేనా. కాకపోతే హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎఫర్ట్స్ని తగ్గిస్తుంది. మీరు నడిచి వెళ్తే 1 hour పట్టింది, బైక్ వేసుకొని వెళ్తే ఒక 15 minutesలో వెళ్తారు. సో ఆ బైక్ దాని అంతటికి అది వెళ్ళదు, హ్యూమన్ బీయింగ్ అనే వాళ్ళే డ్రైవ్ చేయాలి. సో లే ఆఫ్స్ అనేవి ఐటీ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ మార్కెట్ అండి. ఒకవేళ ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ఇమీడియట్గా రిక్రూట్ చేసుకోండి. ఓల్డెన్ డేస్లో మీకు ఐడియా ఉందా, బెంచ్ అని ఉంటుందండి, ఇప్పుడు ఆ వర్డ్ లేదు ఐటీలో. బెంచ్ అంటే ఏంటంటే 2 ways. ఒకటి, నాకు ఒక 6 monthsలో ప్రాజెక్ట్ వస్తుంది అనే థాట్ ఉంటే నేను ముందే రిక్రూట్ చేసుకుని వాళ్ళు వెయిటింగ్లో పెడతా, దాన్ని బెంచ్ అంటారు. సెకండ్, ఒకవేళ నా ప్రాజెక్ట్ అయిపోయింది, ఒక 6 monthsలో రావచ్చు అని నన్ను లెఫ్ట్ చేయకుండా ఆ ప్రాజెక్ట్లో వెయిట్ చేపిస్తారు. అంటే నాకు శాలరీ వస్తుంది కానీ వర్క్ ఉండదు, ఎందుకు, ఫ్యూచర్ పర్పస్. ఇవాళ మార్కెట్లో ఆ బెంచ్ అనే వర్డ్ లేదు. ఓల్డెన్ డేస్లో మినిమం 3 months నోటీస్ పీరియడ్, ఈరోజు ఇమీడియట్ జాయినింగ్. ఎప్పుడు అడిగినా ఇమీడియట్ జాయినింగ్ అంటే ఏంటి, నో బెంచ్.
సో నీవు అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ 2 months తర్వాత ప్రాజెక్ట్ వచ్చింది, ఇమీడియట్ జాయినింగ్ అంటే మీరు జాయిన్ అవుతున్నారు కదా. అంటే ఆ కంపెనీ నుంచి లెఫ్ట్ అవటం ఇమీడియట్, జాయిన్ అవటం ఇమీడియట్. ఇంతకుముందు ఒక 3 months నోటీస్ పీరియడ్, ఐటీ ఎప్పుడు కూడా 3 to 6 months నోటీస్. ఎంఎన్సీ కంపెనీస్ అన్ని 6 months. ఇప్పుడు మిమ్మల్ని లే ఆఫ్ చేయాలి, ఈరోజు నోటీస్ పీరియడ్ రిజైన్ చేస్తే 6 months మీరు సర్వ్ చేయాలి. మీరు వర్క్ చేయినా చేయకపోయినా మీకు శాలరీ అనేది వస్తుంది. నార్మల్ స్మాల్ కంపెనీస్కి 3 months. ఇప్పుడు స్మాల్ కంపెనీస్ 0 అయినాయి, ఎంఎన్సీ కంపెనీస్ 3 months అయినాయి. సో ఎందుకైనాయి సార్ అంటే కాంపిటీషన్ తక్కువ. ఓల్డెన్ డేస్లో కంపెనీస్ కాంపిటీషన్ తక్కువ, క్లయింట్స్ అనేవాళ్ళు కూడా తక్కువ కంపెనీస్ ఉన్నాయి, ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో క్లయింట్స్కి కూడా అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువైంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చార్మినార్ వెళ్ళినాం అనుకోండి, ఒకటే ప్రోడక్ట్ మల్టిపుల్ మెంబర్స్ సేల్ చేస్తుంటాం. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ వన్ అడుగుతాం, 10 రూపాయలు చెప్పి నెక్స్ట్కి వెళ్తాం, ఎక్కడ తక్కువ వస్తే అక్కడికి వెళ్తాం. సో సేమ్ బిజినెస్ ఎక్కువ మంది చేస్తే ఏమవుతుందంటే తక్కువ రేట్స్ వస్తాయి. సో ఇప్పుడు క్లయింట్ అనేవాడు ఒక ప్రాజెక్ట్కి 1 లక్ష ఇవ్వాలి, నేను 1 లక్ష చెప్పా, వేరే దగ్గరికి పోతుంది, 190,000 చెప్పిండు 80. సో ఈ కంపెనీ అనేది ఈ అమౌంట్లోనే డెవలప్ చేయాలి, టెస్ట్ చేయాలి, కంపెనీ మొత్తం ప్రాజెక్ట్లో నేను, ఓకేనా. సో ఈ అమౌంట్ అనేది తక్కువ అయ్యేకొందిగా వాడు ప్యాకేజ్ డిక్రీజ్ చేస్తాడు, ఈ నోటీస్ పీరియడ్ డిక్లేర్ చేస్తాడు. సో ఇది ఎఫెక్ట్ అనమాట, ఓకేనా. ఈ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ లే ఆఫ్స్ అవుతుంది, ఓకేనా. అది లే ఆఫ్కి రీజన్. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం లైవ్ని యాక్సెప్ట్ చేయాలి, జీరో నాలెడ్జ్ అని ఎప్పుడు చెప్పలేదు. సో ఆటోమేషన్కి యాడ్ అయితే ఇంకొంచెం లే ఆఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 members చేసే దగ్గర ఒక 5-6 members వర్క్ అయిపోతుంది. ఆ రిమైనింగ్ 4 members ఏమవుతారు, లే ఆఫ్స్ అవుతారు. సో నువ్వు లే ఆఫ్ అవ్వద్దు అంటే ఆ ఏని ఇంక్లూడ్ చేసుకోవాలి. టూ ఎంప్లాయీస్ అండి, ఒకటి విత్ వితౌట్. ఇప్పుడు మీరు ఒక కోర్స్ చెప్తున్నారు, వితౌట్ స్టూడెంట్ జాయిన్ అవ్వరు కదా. సో అట్లే అంతే, స్టూడెంట్ ఎంప్లాయీ విత్ నాలెడ్జ్, వితౌట్ నాలెడ్జ్. ఈ వితౌట్ నాలెడ్జ్ పర్సన్ ఏదో ఒక రోజు లే ఆఫ్ అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అయితే ఆ కంపెనీకి పోతే ఇంకో కంపెనీ వస్తుంది అలా. సో లే ఆఫ్స్ అనేవి కామన్. ఒకటి నీకు జాబ్ పోయింది అంటే దెర్ ఈజ్ అనదర్ బెస్ట్ ఆపర్చునిటీ. సో అది నువ్వు గ్రాబ్ చేయాలి అంటే ఆ లెవెల్లో నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు నీకు ఇక్కడ ఎందుకు తీసేశారు, నీ మిస్టేక్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయాలి. నీ మిస్టేక్ లేదా ఆ నాలెడ్జ్ తోటి వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వాలి. సో అదే డిఫరెన్స్. సో స్కిల్ ఉంటే ఎక్కడైనా జాబ్ ఉంటుంది, ఏ ఉన్నా లేకపోయినా జాబ్ అనేది. ఇప్పుడు అన్ని కంపెనీలు ఉన్నాయండి, అదే కంపెనీ ఎప్పుడేం గుర్తుపెట్టు, మీకు జాబ్ పోయింది అంటే దెర్ ఈజ్ అనదర్ బెస్ట్ ఆపర్చునిటీ, ఓకేనా. మనం అక్కడే ఉండలేం కదా, మీరు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళకి నువ్వు అవసరం లేదా, లేకపోతే నిన్ను వాళ్ళు నీ ప్యాకేజ్ బడ్జెట్ భరించలేకపోతే అది సెకండరీ. సో వన్స్ ఇంతమంది చెప్పాగా 3 months నోటీస్ పీరియడ్లో జాబ్ కొట్టడం ఈజీ అండి. ఇప్పుడు 0 నోటీస్ పీరియడ్ ఆర్ 1 month నోటీస్ పీరియడ్. నేను ఐటీ జాబ్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కి కాదు, జాబ్ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ స్కిల్స్ ప్రజెంట్ మార్కెట్కి సూటబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఐటీ జాబ్ ఏ రోజు ఉంటుందో చెప్పలేము. చాలామందికి ఈ మధ్య రీసెంట్ డేస్లో నైట్ లాగౌట్ అయ్యి వస్తారు 6:30కి 7కో, మార్నింగ్ లాగిన్ అయ్యే టైంకి వర్క్ ఫ్రమ్ హోము లాగిన్ అవ్వదు. సో పోయి మెయిల్ చెక్ చేసుకుంటే లే ఆఫ్ మెయిల్ వస్తుంది. సో నీకు లే ఆఫ్ మెయిల్ వచ్చింది అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నువ్వు జాబ్ కొట్టేటట్లు ఉండదు. ఇప్పుడు చేసే మిస్టేక్ ఏంటి, జాబ్ పోయిన తర్వాత అప్పుడు ఇన్స్టిట్యూట్కి వస్తారు, అప్పుడు కోర్స్ నేర్చుకుంటారు. సో ఇది ఎప్పుడు కూడా చేయొద్దు. మీరు యూజ్ చేసే వాట్సాప్ అప్లికేషన్ ఎలా అప్డేట్ అవుతుందా లేదా, 2 daysకి 3 days మీరు అప్డేట్ చేయకపోతే మీకు న్యూ ఫీచర్స్ వస్తాయా. సో ఎంప్లాయీ కూడా అంతే, అప్లికేషన్ ఎలాగైతే ఫ్రీక్వెంట్గా ర్యాండమ్గా అప్డేట్ అవుతుందో సో మీరు కూడా అలానే అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వలేదు అంటే ఆ వాట్సాప్ అప్లికేషన్ ఎలాగైతే మీరు ఓల్డ్ ఫీచర్స్ యూజ్ చేస్తున్నారో మీరు కూడా అలాగే ఓల్డ్లో ఉంటారు. సో సమ్ డేస్ ఓల్డ్ అయిపోయిన తర్వాత మీరు ఐటీకి సూటబుల్ కాదు. సో ఇప్పుడు కంపెనీకి డెవలపర్ ఇంకా టెస్టర్ ఉంటారు, ఈ 2 రోల్స్లో ఏ టఫెస్ట్ రోల్ సార్? ఆల్వేస్ డెవలపర్ అండి. ఎందుకంటే డెవలపర్ అనేది కంప్లీట్ కోడింగ్ పార్ట్ ఉంటుంది. సో టెస్టింగ్లో కంప్లీట్ కోడింగ్ ఉండదు. సో 2 parts చెప్పుకున్నాం కదా, డెవలప్మెంట్, టెస్టింగ్. నీకు డెవలపర్ కంప్లీట్ డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత నువ్వు టెస్ట్ చేస్తావు. ఆ టెస్టింగ్లో కొంత పార్ట్ని ఆటోమేట్ చేయటం కోసం మనం కోడింగ్ అనేది యూజ్ చేస్తాం. సో టెస్టింగ్ అనేది కంప్లీట్ కోడింగ్ కాదు, డెవలప్మెంట్ అనేది 100% కోడింగ్. సో టఫెస్ట్ జాబ్ ఏది సార్ అంటే డెవలపరే, హైయెస్ట్ ప్యాకేజ్ ఏది సార్ అంటే డెవలపరే. మీరు అనొచ్చు సార్ మీరు టెస్టింగ్ చెప్పుకుంటే డెవలపర్కి. సో నేను ఇందాక లేదు, మనం లైవ్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా, నేనున్నా అండి, నాది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాకు హై ప్యాకేజ్ కావాలి, డెవలపర్ కావాలంటే నువ్వు ఆ లెవెల్లో నాలెడ్జ్ నేర్చుకోవాలి. సార్ నేను డెవలపర్గా ఎవరైనా కావచ్చండి,
అదర్ జాబ్స్కి క్వాలిఫికేషన్స్ ఉంటాయి కానీ ఐటీ జాబ్కి డిగ్రీ చాలు. ఏ డిగ్రీ అయినా మీరు ఎప్పుడైనా నౌకరీలో లాస్ట్కి వెళ్ళి చూడండి, క్వాలిఫికేషన్ దగ్గర ఎనీ డిగ్రీ అని ఉంటుంది. ఎనీ డిగ్రీ అంటే బీఏ, బీకామ్, బీఏ ఎవరైనా ఎలిజిబుల్. సో ఎందుకు ఎలిజిబుల్? మీకు వచ్చేంత వరకు నాలెడ్జ్ లేకపోతే ఇక్కడ నేర్చుకోవాలి. నేను నేర్చుకోకపోతే వర్కౌట్ అవ్వదు. ఫిక్స్ అవ్వాలి. నేను హై లెవెల్లో అయినా నేను నేర్చుకుంటాను అంటే డెవలపర్ వెళ్ళాలి. లేదు కొంచెం తక్కువ లెవెల్లో పోవాలంటే టెస్టింగ్లోకి వెళ్ళాలి. సో ఏది అంటే ఐటీలో ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ అయ్యా రైట్ అయ్యా అంటే ఏం చెప్తాం? డెవలప్మెంట్, టెస్టింగ్. సో కొంచెం ఈజీగా ఉంటుందంటే టెస్టింగ్. ఆల్వేస్ ఈజీ అంటే టెస్టింగ్. ఎందుకంటే ఇందులో కోడింగ్ అనేది ఒక 20-30% ఉంటుంది. మీకు డెవలప్మెంట్లో 100% ఉంటుంది. సో వితౌట్ కోడింగ్ మనం డెవలప్ చేయలేదు. ఇప్పుడు ఒక బిగినర్ స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళు టెస్టింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఇచ్చే టాప్ 3 సజెషన్స్ ఏముంటాయి సార్? సో ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి, నేను టెస్టింగ్కి వెళ్తే క్లియర్గా నేర్చుకొని ఐటీ సైడ్ ఎంటర్ అవ్వాలనేది మీరు డిసైడ్ అయ్యి రావాలి. ఎప్పుడు కూడా ఐటీ అనేది షార్ట్ పీరియడ్లో బై లక్లో వస్తే రావచ్చు, కానీ కొంచెం లాంగ్ టర్మ్. ఈ మార్కెట్ అనేది కొంచెం లాంగ్ పీరియడ్. నేను వచ్చే హైదరాబాద్ లగేజ్ తీసుకొని వచ్చే 3 monthsలో ఐటీలో పోవాలి, ఐడి కార్డ్ వేసుకోవాలంటే వర్కౌట్ అవ్వట్లేదు. కొంచెం మార్కెట్ డిఫరెంట్ ఉంది. సో మీరు స్టేబుల్గా నేర్చుకొని వెళ్ళాలనుకుంటేనే ఐటీ సైడ్ రావాలి. ఇప్పుడు అమీర్పేట ఎలా ఉంటుందంటే 60% పీపుల్ ఏమో కాన్సన్ట్రేషన్ ఉండరు, ఒక 40% వచ్చినవా పోయినవా అన్నట్లు ఉంటుంది. సో వీళ్ళని మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటే వర్కౌట్ అవ్వదు. ఓకేనా? సో నా సజెషన్ ఏంటంటే మీరు డిసైడ్ అవ్వండి, నేను టెస్టింగ్ సైడ్ ఐటీ పోవాలనుకుంటున్నాను. సో ఒక బెస్ట్ క్వాలిటీ థాట్ లాంటి బెస్ట్ ఇన్స్టిట్యూట్ తీసుకోండి, అక్కడికి రండి. మీరు ఎప్పుడైతే ఒక ఇన్స్టిట్యూట్ కోర్సులో జాయిన్ అయ్యారో ఆ రోజు నుంచి మీ జాబే వితౌట్ శాలరీ, జాబు వితౌట్ శాలరీ. సో మీరు వర్క్లో ఎలాగైతే 8 to 10 hours స్పెండ్ చేస్తారో అలాగే 8 to 10 hours మీరు దీని మీద స్పెండ్ చేయాలి. మీరు రెజ్యూమ్ చేసుకోండి, ఏదైనా ఒక సబ్జెక్టు మీరు పర్ డే 8 hours చదువుతుంటే, 8 hours ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు 1 monthలో ఎంత నాలెడ్జ్ వస్తుందండి? అవునా కదా? మీరు మీకు వంట 0 అండి. డైలీ 8 hours మీరు వంట మీద కాన్సన్ట్రేషన్ చేయండి, 1 monthలో మీరు బెస్ట్ చెఫ్ అవుతారు. అవునా కదా? సో నేనేమంటున్నానంటే మీరు ఎంత టైం స్పెండ్ చేస్తే మీకు అంత తొందరగా నాలెడ్జ్ వస్తుంది. నేను 2 hours క్లాస్ చెప్పా, నువ్వు ఆ 2 hours వెళ్ళినావు అనుకోండి, నీకు 6 months అయినా జాబ్ రాదు. నేను 2 hours చెప్తే నువ్వు దానికి 3 నేర్చుకోవాలి. 6 to 8 hours నువ్వు దాని మీద వర్క్ చేస్తే, ఇప్పుడు మీరు ఈరోజు నేర్చుకోవడానికి ఇన్స్టాగ్రామ్ మీరు ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ ఫంక్షనాలిటీ మీకు ఐడియా ఉందా? మీరు ఏదైనా ఫ్రీక్వెంట్గా సెర్చ్ చేస్తే అయ్యే వస్తుంది. అవునా కదా? మరి నువ్వు అదే టెస్టింగ్ సెర్చ్ చేస్తే ఏమొస్తాయి మీకు? ఫ్రీక్వెంట్గా టెస్టింగే వస్తాయి కదా. సో నువ్వు ఇన్స్టాగ్రామ్లో చూసి కూడా నేర్చుకోవచ్చు. ఎలాగే ఓన్లీ ఓల్డెన్ డేస్లో ఒక బుక్ చదివేసి నేర్చుకోవాలని లేదు కదా. సో డిఫరెంట్ వేస్లో నువ్వు నేర్చుకోవాలని కాన్సన్ట్రేషన్ చేసి వస్తే నీకు ఐటీలో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మంచి ప్యాకేజ్ తోటి సెక్యూర్డ్ జాబ్ వస్తుంది. ఇక్కడ జాబ్ అనేది 2 types అండి, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్. అంటే నా జాబ్ ఎప్పుడు పోతుందో అట్లా కాకుండా టెస్టింగ్ అనేది ఒక స్పెసిఫిక్ రోల్. సో ఆ రోల్లోకి మీరు రావాలి అంటే క్లియర్గా నేర్చుకోవాలి, అర్థం చేసుకొని చదువుకుంటాను రావస్తుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. సో అదే నా సజెషన్. సో మీ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా 8 to 10 hours సబ్జెక్ట్ మీద ఉండాలి. సో మీరు 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 6. ఇక్కడ ఒకటే కదా, టెస్టింగే కదండి. ఇక్కడ నువ్వు 6 subjects చదివే వాళ్ళు ఒక సబ్జెక్ట్ చదువుతున్నారు కదా, అప్పుడు మీరు చిల్డ్రన్, ఇప్పుడు మెచ్యూర్డ్ పీపుల్ కదా. అప్పటికి ఇప్పటికి మీ డిఫరెన్స్ ఉంటుందిగా. నువ్వు 6 subjects చదివి 10th class రాసి అన్ని మార్క్స్ తెచ్చుకున్నాడు, ఇక్కడ ఒక సబ్జెక్ట్ చదివితే ఎంత వస్తుంది? కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు చిన్నపిల్లగాలు ఏమీ తెలియదు కాబట్టి చదువు ఒకటే, ఇప్పుడు డిఫరెంట్ నావిగేషన్. నీకు ఐటీ జాబ్ కావాలంటే ఒక 6 months అన్ని నావిగేషన్స్ పక్కన పెట్టాలి, చదువుకుంటే 100% మీరు సెటిల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో టెస్టింగ్లో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో దాట్స్ ఇట్, దిస్ ఇస్ ఎడ్యుటాక్స్. సో మీరు కూడా సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఎంటర్ అవ్వాలనుకుంటే క్వాలిటీ థాట్లో మనకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ గైడెన్స్తో ట్రైనింగ్ ఇస్తారు. దాట్స్ ఇట్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.